హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామ్తో ముచ్చట్లు. ఈరోజు వీడియో ఏంటో చెప్తా ఏనండి. చూస్తున్నారుగా, నేను నా ఫ్రెండ్ గాడైతే ఇద్దరము సైక్లింగ్కి వచ్చాము. ఇది సైకిల్ వే, సైక్లింగ్ చేయొచ్చు. చాలా మంది వస్తారు ఇక్కడికి సైకిల్ చేయడానికి. సేమ్ మన పల్లెటూరులో పొలాలకు వస్తాను చూడు. చాలా మంది ఇక్కడికి వచ్చి ఇప్పుడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినట్టుంది. ఇక్కడ సుమారు ఒక 10 మంది అమ్మాయిలు వచ్చి కార్లు వేసుకొని వచ్చి ఇలా పెడతారనమాట. వచ్చి ఫోటోషూట్ చేసుకుంటున్నారు. చూస్తున్నారు కదా, చాలా అద్భుతాలు ఉంటాయి. నేచర్ మామూలుగా ఉండదు ఇక్కడ, చాలా అందంగా ఉంటుంది. చూస్తున్నారుగా, వుడెన్ బ్రిడ్జ్. నైస్ డాగ్స్. ఇది వుడెన్ బ్రిడ్జ్. అదిగో చాలా మంది కుక్కల్ని తీసుకొని వాకింగ్ ఇటు వస్తారు. సేమ్ ఇంకా వాళ్ళ పొలాల్లో ఇల్లు కట్టుకున్నట్టే ఉంది కదా. అదిగో కారుల నుంచి ఎక్కడి నుంచో వచ్చి కారుల్లో ఇక్కడ పార్క్ చేసి వాకింగ్ ఇటువైపు వస్తారు. ఇది ఇక్కడ ఉన్న పార్కులో ఇది టాయిలెట్స్ అన్నమాట. ఎవరో బామ్మ అయితే కుక్కని తీసుకొని వచ్చింది. ఇక్కడ పీపుల్స్ లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ ఉంటుంది, చాలా హెల్దీగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ అనేది చాలా తక్కువ. ఇదిగో ఈ ప్లేస్ అయితే ఓన్లీ కుక్కల కోసమే. కుక్కల్ని ఇక్కడ ఆడించడానికి తీసుకొస్తారు. చాలా మంది కుక్కల్ని తీసుకొని వాకింగ్కి వస్తారు కదా, ఆ కుక్కల్ని తీసుకొచ్చి ఈ ప్లేస్లో ఆడిస్తారనమాట, స్పెషల్గా వాటి కోసమే. నాకైతే మా ఊర్లో సుబాబుల తోటల్లో తిరుగుతున్నట్టే ఉంది. అంత మంచిగా ఉంది ఈడ. ఇదిగో వుడెన్ బ్రిడ్జ్. మబ్బుల్లో ఉంటే సూర్యుడి కిరణాలు ఎట్లా వస్తున్నాయి చూడండి. నువ్వు వీడియోలోనే కనిపిస్తావు, ఫోటో అవసరమారా? మీనేమో యూట్యూబ్ కోసం వీడియోలు చేస్తుంటే వీడేమో నేచర్ బాగుంది ఫోటో తీయండి అని చెప్పి గొడవ చేస్తున్నాడు. ఫోటోకి $10 రా. పైన స్కై చూస్తున్నారు కదా, ఎవరో పెయింటింగ్ వేసినట్టే అనిపిస్తుంది నాకైతే, అంత మంచిగా ఉంది. అదే వాల్మార్ట్ పక్కనే ఉంటుంది అనమాట ఈ సైకిల్ పాత్వే. మీరు గమనించినట్టయితే ఇక్కడ ప్రతి ఒక్క చోట ఇండికేటర్ బోర్డు ఉంటుంది. మనం ఎక్కడున్నాం, ఎటు వెళ్ళాలి ఏంటి అని. ఇదేమో ఇండికేటర్ పోలు, ఇదేమో ఇండికేటర్ బోర్డు, ఒక మ్యాప్ టైప్ అనుకోండి. ఫైనల్గా మెయిన్ రోడ్డుకి అయితే రీచ్ అయ్యాము.
వాడేమో ఎలక్ట్రిక్ సైకిల్ తీసుకున్నాడు, నాకేమో ఈ సైకిల్ ఇచ్చాడు. అందుకే వాడు తొందరగా వెళ్ళిపోతున్నాడు. చూశారు కదా యూఎస్లో ఉన్న నేచర్ ఎలా ఉందో. మీకు చాలా బాగా నచ్చినట్టు అనిపించింది అనుకుంటున్నాను. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.